దేశ ప్రజలకు అమిత్ షా క్షమాపణ చెప్పాలని నిరాశిస్తూ అల్లూరి సీతారామరాజు జిల్లా పెదబేలు మండలం కేంద్రంలో సిపిఎం రాస్తారోకో సిపిఎం పార్టీ మండల కార్యదర్శి బొండా సన్నిబాబు ప్రభుత్వానికి డిమాండ్ చేస్తూ మాట్లాడడం చాలా దుర్మార్గం. ఎందుకంటే అంబేద్కర్ని ఈరోజు కించపరిచారు. ఎంత ఘోరం అంటే ఈరోజు అంబేద్కర్ ఉండబట్టే ఈరోజు దేశంలో ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాలు, పేదవారు, గిరిజనులు, హరిజనులు అందరికీ ఈరోజు అన్ని రకాలైనటువంటి హక్కులు వచ్చాయి. అటువంటి హక్కులు వచ్చినటువంటి అటువంటి రాజ్యాంగాన్ని రాసినటువంటి అంబేద్కర్ని ఈరోజు పార్లమెంట్ సాక్షిగా బీఎస్పీ సాక్షాత్ హోంశాఖ మంత్రి కించపరచడం అంటే ఈరోజు దేశ ప్రజల్ని కించపరిచినట్టే. అందుకనే దేశవ్యాప్తంగా ఈరోజు బడుగు బలహీన వర్గానికి అండగా ఉండేటటువంటి ఎర్రజెండా ఆడి యొక్క వాక్యాల్ని ఖండిస్తూ ఈరోజు ఇక్కడ ప్రోగ్రాం చేయడం జరుగుతుంది. ఎందుకంటే ఈరోజు మన పిల్లలు ఉద్యోగాలు వస్తున్నాయంటే ఈరోజు మన ప్రాంతంలో బడులు గుడిలు అలానే స్కూల్స్ అన్ని ఉన్నాయంటే ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యొక్క భిక్ష, అతను రాసినటువంటి రాజ్యాంగం వల్ల ఈరోజు మనం అన్ని రకాలైనటువంటి హక్కు పొందుతున్నాం. అటువంటి హక్కులు పొందేటటువంటి మనల్ని, మన రాజ్యాంగాన్ని కించపరచడం చాలా దుర్మార్గం. ఎంత ఘోరం అంటే అందుకని వెంటనే బర్తరఫ్ చేయాలి, మంత్రి పదవిని తీసేయాలి అని చెప్పి ఈరోజు మనం ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు మన ప్రాంతంలో అనేక మందికి ఉద్యోగాలు వస్తున్నాయంటే, ఈరోజు జీవన భద్రి ఉందంటే, రాజ్యాంగంలో 5-6 శక్తులు ఉన్నాయంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యొక్క భిక్ష. అటువంటి అంబేద్కర్ని ప్రజలు ఎందుకు పదే పదే తలుచుకుంటున్నారు? అదే దేవుడికి తలుచుకుంటే స్వర్గానికి వెళ్ళవచ్చు అని అంటున్నారు. దేవుడికి తలుచుకుంటే స్వర్గానికి వెళ్తాడో లేదో కానీ అంబేద్కర్ పేదల యొక్క బడుగు బలహీన యొక్క ఒక ఆశా జ్యోతి దేవుడు అనేది అంబేద్కర్. ఆ అంబేద్కర్ భిక్ష వల్ల ఈరోజు మనం అన్ని హక్కులు మనం అనుభవిస్తున్నాం.